మనకి గ్రహణం 3వ తేదీ మార్చి నెల 2026 సంవత్సరం వస్తుంది. ఎక్కడ కనబడుతుందండి? అది ఈస్ట్ ఏసియా ఖండంలో వస్తుంది అన్నారు. అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అవన్నీ మామూలు వదిలేద్దాం. ఇక తూర్పు ఆసియా ఖండంలో జరగబోయేటటువంటి ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అప్పుడే మనకు చూపించేస్తుంది. ఈ రోజు అంతండి 1వ తేదీ రోజునే మనకి వెస్ట్ ఆసియా ఇరాన్ దేశము అధ్యక్షుడు సుప్రీం అయినటువంటి ఖమేనీని ఏం చేశారు? ట్రంప్ మరి అగ్రరాజ్యంగా గుప్తాధిపత్యం కావాలని చెప్పి ట్రంప్, ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి మరి ఆ దేశం మీద క్షిపణులను వదిలి, మిసైల్స్ వదిలి చంపేశారు. ఇది ఆ గ్రహణం ఎఫెక్టే, అందులో డౌట్ లేదు. అది కాకుండా ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అంటున్నాం కదా, మనకి ఎప్పటి నుంచి వచ్చినాయండి? మనకి ఫిబ్రవరి 14 దాటిన తర్వాత నుంచి మనకి రవి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి రావడం, రాహు ఆల్రెడీ అక్కడ ఉండడం, 17వ తేదీన శుక్రుడు మారడం. ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఈ 1వ తేదీకి మొత్తం 5 గ్రహాలు పంచగ్రహ కూటమిని ఏర్పాటు చేసినాయి. అన్ని మకర రాశిలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు 4 రాహుతో కలిపి మనకి కుంభరాశిలోకి వెళ్ళిపోయింది. రాహు ఆల్రెడీ అక్కడ కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉండి దృష్టి చూస్తున్నాడు. ఇకపోతే ఈ చంద్రుడు అటు ఇటు తిరుగుతూ ఆ యొక్క ఈ రాశిలోకి వచ్చినప్పుడు సప్తగ్రహ కూటమి అవుతుంది. ఇది వంగా బాబా గారు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో చెప్పారు. ఈ షష్టగ్రహ కూటాలు, అష్టగ్రహ కూటాలు ఇవన్నీ వచ్చినప్పుడు అష్టగ్రహ కూటం 1962లో వచ్చింది. అది వచ్చినప్పుడు బనగానపల్లి మఠంలో, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో అక్కడ ఏం జరుగుద్ది అన్నారండి? ఆ అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు ఊళ్ళో గంటలు మోగుతాయని చెప్పారు. అలాగే రిలేటెడ్ గా గురుడు శని వక్రించి మీనరాశిలోకి ఉండడం, అది గురుని యొక్క ఇల్లు అవ్వడము. అదే విధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉండడం కారణంగా వీళ్ళ గురువులపై కొన్ని నిందలు పడతాయి అన్నారు. ఏమైందండి నిందలు? మనకి ఉత్తరాఖండ్ శంకరాచార్య అయినటువంటి అభిముక్తేశ్వరానంద మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడడం జరిగింది. చిన్నజీయర్ స్వామి వారి మీద ఆయన శంకరాచార్య ఆయన స్థాపించలేదు 4 పీఠాలని, ఆమ్నాయ పీఠాలని, ఆ తర్వాత షణ్మతాలను ఆయన స్థాపించలేదు, పంచాయతీను ఆయన స్టార్ట్ చేయలేదు, ఏవో పిచ్చి మాటలు మాట్లాడారు. దాంతో ఆయన పైన మొత్తం ఈ యొక్క డిస్కషన్స్, డిబేట్లు జరిగాయి 2. 3వది వచ్చేసరికి మనకి ఈ యొక్క గురువులందరూ కూడా ఈ శని ఎప్పుడైతే వక్రించి మీనరాశిలోకి వచ్చాడు, అందరూ కాంట్రవర్షియల్ టాపిక్స్ లోకి వెళ్ళిపోతున్నారు. పరమసాత్వికుడిగా వశిష్ఠ మహర్షిగా చెప్పబడేటటువంటి ఆ సత్పురుషుడిగా, సాధువుల్లో కల్లా ఉత్తమ సాధువు, కాషాయ బట్టలు వేసిన వాళ్ళందరూ కూడా సాధువులు కార్యమో. కానీ మా తమ్ముడు సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి సాధువు అన్నిటినీ రాగద్వేషాలన్నింటినీ జయించారని చెప్పి మా గురుగారు అయినటువంటి రేణుకాదేవి గారు, వాళ్ళ తమ్ముడైనటువంటి మన గురువు గారు, మన అందరికీ తెలిసినటువంటి ఆప్తమిత్రుడు వైవిఎస్ గిరిరావు గారి గురించి అంటూ ఉంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందువల్లంటే పరమసాత్వికుడు, పరమ భాగవతోత్తముడు, నిత్య పూజ గరిష్ఠుడు, 2 పూట్ల మొత్తం ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే బాత్రూంలోకి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చేయడం, 2 పూట్ల పూజ చేసాడు, విష్ణు సహస్ర పారాయణ, ఇలా ఆయన అనుష్ఠానం ఆయన చేస్తుంటారు. అటువంటి ఆయన కూడా విచిత్రంగా ఒక ఛానల్లో చిన్నజీయర్ స్వామి వారిని సపోర్ట్ చేస్తూ వివాదాస్పద చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యల్ని ఆయన శైవ వైష్ణవ బ్యాలెన్స్ చేస్తూ ఆయన చెప్పడం జరిగింది. విచిత్రం కదా, ఇవన్నీ విచిత్రాలే. ఈ విధంగా ఇప్పుడు ఏమైందంటే ఖమేనీకి ఈ యొక్క దేశాలు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కలిపి మిసైల్స్ పెట్టి ఆయన చంపేయడం, సుప్రీంని చంపేయడం ఇరాన్కి. వాళ్ళ 2వ కొడుకు మతాచార్యుడిగా ఉన్నటువంటి అతను, మత బోధనలు బోధించేటటువంటి అతన్ని అధ్యక్షుడిగా, వాళ్ళు ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, ఆయన ఖమేనీ మద్దతుదారులందరూ బాధపడటం, ఖమేనీకి వ్యతిరేకులంతా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పీడపోయింది, మహానియంత నికృష్టమైనటువంటి పరిపాలన చేశాడు ఇతను అని పీడపోయిందని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది పంచగ్రహ కూటమి, ఆ తర్వాత షష్టగ్రహ కూటమి, సప్తమ గ్రహ కూటమిగా పరిణమించేటటువంటి పంచగ్రహ కూటమి ప్రభావము. అదేవిధంగా గ్రహణం ముందే తూర్పు ఆసియాలో జరగాలి. తూర్పు ఆసియాలో చూస్తున్నప్పుడు వెస్ట్ ఆసియాలో ఆ సుప్రీం అయినటువంటి ఆ దేశ అధ్యక్షుడు పోవడం గ్రహణం.
కాబట్టి ఈ గ్రహణం ఎక్కడ జరుగుతుందండి అంటే కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో మరి జరుగుతుంది. సింహరాశి అంటే ఎవరంటే సుప్రీం అధ్యక్షులు, రాజ్యాధ్యక్షులు, దేశాధినేతలు, వీళ్ళంతా హూజ్ నెక్స్ట్ అని చెప్పేసి అప్పుడే డిబేట్లు జరిగిపోతున్నాయి ఛానల్స్ లో, దొరికిందే ఛాన్స్ అని. కాబట్టి దేశాధ్యక్షులకి, రాజకీయ నాయకులకి, వీళ్ళందరికీ కూడా పరాభవనామ సంవత్సరం వచ్చేస్తుంది, ఇంకా దగ్గరికి వచ్చేసాం. అక్కడ రాజు గురుడవుతున్నాడు, మరి ఈ యొక్క మంత్రి కుజుడవుతున్నాడు. కాబట్టి రాజు ఆచితూచి వేస్తాడు ఇక్కడి నుంచి. అందువలన ఉగాది వచ్చేంత వరకు కూడా మరి ఆ ఆలోచన తక్కువ, కాబట్టి దేశాధ్యక్షులను చంపేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇదంతా కూడా గ్రహణం ఎఫెక్టే. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో కిలోంపావు ఉలవలను తీసుకెళ్లి ఏదో 100-200 ఇచ్చి చేతులు దులిపేసుకుంటూ పంతులు గారికి ఇవ్వడం కాదు. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళకి పనికొచ్చే విధంగా ఒక బస్తా ఇవ్వండి. మినుములో ఉలవలు ఎలాగో ఇవ్వాలి, కొన్ని ఉలవలు ఏం చేసుకుంటారు బస్తా అని అనుకుంటే కనుక ఒక బస్తా వచ్చే విధంగా జీడిపప్పు కానీ, మినుములు కానీ, తర్వాత ఈ కందులు కానీ అన్ని కలిపి మిక్స్డ్ ఒక బస్తా ఇచ్చి ఒక 5,000 రూపాయల దక్షిణ పేద పురోహితులందరికీ ఇవ్వండి. ఇస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు దోచుకునేటటువంటి వాళ్ళు 2 లక్షలు 3 లక్షల పూజారులు ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, మనం ఎప్పుడు కూడా పేద పూజారులు, సాంప్రదాయబద్ధంగా ఉండే పేద పూజారుని హెల్ప్ చేయమని మనం పదే చెప్తున్నాం. కాబట్టి పంతులు గారులంతా కూడా అర్థం చేసుకోవాలి. మనము మీ ఉద్యోగం మీరు పూజలు చేయడము, దానాలు పట్టడము, ఇవి మీ వృత్తి, మీరు చేస్తారు. సాధువులు, బాబాలు, పీఠాలు పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళకి భక్తుల్ని వైష్ణవ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమో శంకరాచార్య మీద నిందలు వేసాడు చిన్నజీస్వామి. మరి వాళ్ళని రంజింపజేయాలి, వాళ్ళని ఉత్సాహపరచాలని. అది వైష్ణవులదే కదా, ఎవరు చెప్పర్లే బయటకు వెళ్ళి అనుకున్నాడు, శైవులకి తెలియదులే అనుకున్నాడు, అదేదో వీడియో లీక్ అయింది. ఈ విధంగా జరుగుతా ఉంటాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. నా డ్యూటీ నన్ను చేయలేమండి. నేను ఒక ప్రొఫెసర్గా, ఒక టీచర్గా నేను సమాజ రక్షణలు చేయాలి. కాబట్టి మీరు దానాలు ఇస్తూ కూర్చుంటే చదువు వచ్చేస్తుందా? కాలేజీలకు వెళ్తేనే కదా చదువు వచ్చేది. ఉద్యోగాలు ఇప్పుడు అందరూ మీరు డ్యూటీలకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని దానం చేసేస్తే వచ్చేస్తుందా? మూఢనమ్మకాలకు అతీతంగా డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీతో నా గురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఆనందమాస అవకాశం పెట్టినైనా మాకు మాత్రమే హక్కు ఉంది మేము మూఢనమ్మకాల ప్రక్షాళన చేసేది. ఎందుకంటే 7 సంవత్సరాలు మా సిబిఐ దొంగ కేసులు పెడితే జైల్లో కూర్చున్నారు మా గురువు గారు. మొత్తం 10,000 మంది సాధువులందరినీ, అవధూతలందరినీ జైల్లో పెట్టారు. 2 కోట్ల మంది భక్తుల దాకా దొరికినట్టు జైల్లో పెట్టారు. 15 రోజులు అనుకోండి అవన్నీ. సో సిబిఐ మీద మేము సాధించినటువంటి విజయం, ఆ ఐజీ శ్రీవాత్సవ అనేటటువంటి వాడికి కుష్టు వ్యాధి వచ్చి మా గురువు గారి కాళ్ళ మీద పడితే ఇప్పుడు అతను సాధువు అయ్యి మా ఆనంద్ మార్కెట్ సేవ చేసుకుంటున్నాడు. తర్వాత మా గురువు గారు క్షమించిన తర్వాత కళ్ళు వచ్చినాయి. సో దిస్ ఇస్ అ ఫైట్. ఈ ఫైట్ లో దేనికి అంటే గురువు గారు సాక్షాత్తు శివుడు కాబట్టి, ఆయనే కృష్ణుడు కాబట్టి ఆయన ఏం చెప్పారు, డాగ్మా ఉండకూడదు అన్నారు, మూఢనమ్మకాలు ఉండకూడదు అన్నారు. మరి దాని మీద మమ్మల్ని వర్క్ చేసుకోనివ్వండి. అందువలన ఇవన్నీ గ్రహణాల ఎఫెక్ట్లే అమ్మ. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. దాన ధర్మాలు ఏది కుదరదు అనుకున్న వాళ్ళు కిలోంపావే దానం ఇవ్వండి, ఎంతో కొంత దక్షిణ పేద పూజారులకు ఇవ్వండి. నిరంతరము పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా మాత్రమే మీకు కర్మ ప్రక్షాళన అవుతుంది, గురువు అనుగ్రహం వస్తుంది. గురువు అనుగ్రహం వచ్చినప్పుడు మాత్రమే దుఃఖం పోతుంది, సుఖవంతమైనటువంటి జీవితం మీరు గడపగలుగుతారు. శుభమస్తు.